ఇవాళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నిన్న జరిగిన ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పటికే కూలిపోయింది అన్నాడు. ఒక 3 days బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. 19th పిల్లర్ దగ్గర 1.5 meters కుంగిపోయిందని చెప్పిండు. అయితే దానికి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. 18th పిల్లర్ నుంచి 19th పిల్లర్ కి కార్ దాటడము. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. తెలంగాణ ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే మేడిగడ్డ బ్యారేజ్ దిగిపోతే భద్రాచలం రాముడు ఉండడని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, 44 గ్రామాలు కూడా కొట్టుకపోతాయి అన్నాడు. అసలు ఆ 44 గ్రామాలు ఎందుకు కొట్టుకపోతాయి? 44 గ్రామాలు? మీరు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పంపు లాంచ్ చేసినందుకు 44 గ్రామాలు కొట్టుకపోతాయా? కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తుంది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్ లాంచ్ చేయమని. అసలు మేడిగడ్డకి కన్నెపల్లి పంప్ హౌస్ కి డిఫరెన్స్ తెలియకపోతే ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఏం ప్రచారం చేస్తున్నారు? ఇన్ని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏమనాలో కామెంట్లలో చెప్పండి. అలాగే కన్నెపల్లి పంప్ హౌస్ కి మేడిగడ్డ బ్యారేజ్ కి డిఫరెన్స్ తెలియని కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమనాలో కూడా కామెంట్లలో చెప్పండి. జై తెలంగాణ.